ప్రకాశం జిల్లా దోర్నాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజలు రోడ్డెక్కారు. ఐనముక్కల గ్రామంలో 10 రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మహిళలు, చిన్నారులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. నీళ్ల కోసం నినాదాలు చేశారు. 10 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐనముక్కల గ్రామస్తుల ఆందోళనతో గుంటూరు కర్నూలు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్రావు చెప్తారు. వెంకట్రావు, చెప్పండి, ఈ నీటి ఎద్దరికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి అధికారులు కానీ ఎవరైనా స్పందించారా? సమస్యలంతా కూడా ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన పరిస్థితి. గత 10 రోజుల నుంచి కూడా ఐనముక్కల గ్రామానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నీటి సరఫరా వాటర్ ట్యాంకుల ద్వారా చేస్తున్నారో దాని మొత్తాన్ని కూడా నిలిపివేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. భారీగా ఏదైతే వాటర్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాల్సింది. ఈ నేపథ్యంలో వాటర్ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎన్నికల వేళ చేతులు ఎత్తేశారు. దీంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా ఉన్న దోర్నాల మండలం ఐనముక్కల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్తున్నారు. గత 10 రోజుల నుంచి నీరు సరఫరా చేయాలని చెప్పని గ్రామస్తులు అడుగుతున్నా గానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మహిళలతో పాటు చిన్నారులు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతోటి గుంటూరు కర్నూలు రహదారిపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఆ తర్వాత సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గ్రామస్తులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. స్వామి,